గురించి నోరెత్తలేదు. మరి ఇంతలా మాట్లాడుతున్నా వాడు అంతలాగా మహిళల గురించి అమ్మవారి గురించి అన్న మాట్లాడిన తర్వాత నోరు పడిపోయిందా? రా బయటికి మరి మాట్లాడు. నువ్వు ఆడదానివే కదా, మన గురించే కదా వాడు చెప్పింది. మరి నువ్వు నోరెందుకు ఇప్పట్లేదు? మరి ఇప్పుడు ఆది కూడా ఇప్పుడు జబర్దస్త్లో ఉన్న వాళ్ళందరూ ఎవరైనా సరే అమ్మా, మహిళలు అన్న తర్వాత వాడి మీద యాక్షన్ తీసుకోండి, ఎక్కడున్నా పట్టుకొని రండి. ఎంత నీచంగా మాట్లాడాడు, ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి తీసుకొని రమ్మని చెప్పాలి. ఎందుకు నోళ్ళు ఆమెకు చెప్పకున్నా కానీ నాగబాబు గారు ముందుకు వచ్చారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు? సీతమ్మ తల్లిని ద్రౌపదిని అన్నప్పుడు, నువ్వు అమ్మవార్లను అన్నప్పుడు నువ్వు బయటికి రావాలి. ఇంతటితో ఆగిపోకూడదు. వాడిని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని రావాలి, తెలంగాణ తీసుకొని వచ్చి అప్పుడు శిక్ష ఏంటో వెయ్యాలని చెప్పేసి అందరు పోయి కేసులు పెట్టారు కదా వాడి మీద. పెడుతున్నారు అందరు, చాలా మంది. మొన్న పంజాగుట్టలో పెట్టారు, కరాటే కళ్యాణి గారు పెట్టారు. ఇప్పుడు ఒక్కొక్కరు పోయి పెట్టాలని చెప్తున్నా నేను. ఇప్పుడు అన్సూయ కూడా సపోర్ట్ చేస్తున్నారు, అన్సూయ సంఘం అని చెప్పేసి ఒక అతను. ఎవరు? శర్మ గారు. ఆయన గురించి మాట్లాడాలంటే చాలా ఎక్కువ మాట్లాడుకోవాలి. లేడీస్ అంటే ఆయనకి లెక్క లేదు. మొన్నటికి మొన్న ఒక పాపము చెప్పకూడదు, నేను ఇక్కడ నించొని ఉన్నాను, ఆయనకు ఇచ్చా వార్నింగ్. ఏమని? షార్ట్లో వచ్చాడు. అతను నాకు పరిచయం లేదు, అతను ఎవడో కూడా నాకు తెలియదు. ఇక్కడికి వస్తాడు, మాట్లాడతాడు, పోతాడు లైవ్లో. అయితే ఇప్పుడు ఆడవాళ్ళ దగ్గరకు పోయి గెలుకోవాల్సిన అవసరం లేదు. గట్టిగా వార్నింగ్ ఇచ్చా నేను. షార్ట్ వేసుకొని వచ్చి ఈ డ్రెస్లో నేను ఏ హీరోలా కనిపిస్తున్నానంటే, ఏ యాంగిల్లో అన్నా, ఏ యాంగిల్లో కనిపిస్తున్నారు హీరోలాగా మీరు? నా దగ్గరకు వచ్చి అడిగితే బాగుండదు, నా సంగతి ఇంకా మీకు తెలియదు, నేనేంటో మీకు తెలియదు అని చెప్పి వార్నింగ్ ఇచ్చాను. అప్పటి నుంచి నేను ఎక్కడున్నా అక్కడ తల దించుకొనే పోతాడు. ఎవరైనా సరే ఇలా అడిగినప్పుడు చెప్పు తీసుకొని కొట్టండి. అంటే ఒక హీరోతో పోల్చాలనని. నువ్వు షార్ట్లు వేసుకుంటావు, షార్ట్లు వేసుకొని మా దగ్గరికి ఎందుకు వచ్చి అడుగుతావు? మొగోళ్ళ దగ్గర పోయి అడుగు. నువ్వెవడు అసలు నన్ను అడగడానికి? ఆయన అనసూయకు సపోర్ట్ చేస్తున్నాడు. వెళ్తున్నాయి, సపోర్ట్ చేస్తున్నాను. మాట్లాడకూడదు. ఆయన ఫేమస్ అవ్వాలని మాత్రమే మాట్లాడుతున్నారు. రేపు ఆడోళ్ళు వేసి కుమ్మితే, కిందేసి రోడ్డు మీద కుమ్మితే అప్పుడు ఎట్లుంటది తెలుసా? పరువంతా తీస్తే అప్పుడు బాగుంటది. ఆయన పొయ్యే కాలం దగ్గరకు వచ్చి ఇక్కడ పొయ్యేసి ఛానల్లో కూర్చొని మాట్లాడడం కాదు. మీ ఇంట్లో మీ భార్య లేదా? మీకు పిల్లలు లేరా? మీకు పిల్లలు ఉంటే మీ పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని, ఆడపిల్లని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి, జాగ్రత్తగా మాట్లాడండి. ఆమెమి మంచిగా దేవతలా కనిపిస్తే, నిండుగా కనిపిస్తే సపోర్ట్ చేయండి. ఎవరు వద్దనరు. నేను స్వేచ్ఛగా ఉంటాను, నేను ఎప్పుకొని తిరుగుతాను అనే వాళ్ళకి నువ్వు మాట్లాడుతున్నావు. సిగ్గుండాలి అక్కడ మాట్లాడడానికి. అది చెప్తున్నా నేను.